అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో అధికారం మారిన తర్వాత ఏ అధికారులు అయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరి మీద ఇప్పటికే చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది ప్రస్తుత గవర్నమెంట్. అదేవిధంగా నిన్నటి రోజున ఎవరైతే ఏపీఎస్ఎఫ్ఎల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ లిమిటెడ్ చైర్మన్కి ఎండీగా ఉంటున్నారో మధుసూదన్ రెడ్డి గారిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే ఏదైతే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్ రెడ్డి గారి మీద వీళ్ళందరి మీద కూడా దర్యాప్తు జరిపించేసి వాళ్ళ అవినీతి ఆరోపణలు బయటపడడంతో ఇప్పటికే వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. నిన్న కొత్తగా ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండి మధుసూదన్ రెడ్డి గారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అసలు ఆయన చేసినటువంటి అవినీతి ఏంటంటారు మేడం? అసలుకి మీరు చెప్పినట్టు వాసుదేవ్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు. ఆయన ఇప్పుడు ఎక్కడ తేలాడు? యలహంకలో తేలాడు. జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తూ అది కూడా వాళ్ళు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆయన్ని పట్టుకుని విచారించి ప్రజెంట్ అయితే వదిలేశారు వివరాలన్నీ తీసుకుని. అంటే నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి ఎక్కడ తేలుతాడో ముందే వీళ్ళు గమనించుకోవాలి. అంటే వీళ్ళు సస్పెండ్ చేశారు, మీరు ఇక్కడే ఉండాలి అనే ఒక ఆర్డర్ అయితే వేశారు. మీరు అంటే మీ ఊరు వదిలిపెట్టి వెళ్ళడానికి వీల్లేదని. అయితే ఇతను ఏం చేశాడు అంటే అసలు మనకి విచిత్రంగా ఉందండి. అసలు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు వీళ్ళు ఏం చేశారు అన్నది మీరు చూసారంటే ఒక్కొక్క దాంట్లో అసలు విస్తుపోతాం మనం. ఏంటి ఈ రకంగా కూడా చేస్తారా, ఇంకా ఇంత వెనకబడి ఉన్నారా అంటే ఒక పక్క అంతా డిజిటల్ అయిపోతే వీళ్ళు కావాలని ఈ ఆఫీస్ మూసేసి ఈ మధుసూదన్ రెడ్డి హయాంలో మొత్తం మాన్యువల్ చేసేసారట అన్ని ఫైల్స్ అన్నీ. అంటే వాళ్ళ ఇష్టానికి వాళ్ళు రాసుకోవచ్చు కదా. ఇప్పుడు మీరేముంది చిట్టాపద్దులు మీకు నచ్చినట్టు రాసుకుంటారు కదా, అట్లా తయారు చేశారు. అంటే ఒక చిట్టాపద్దుల దుకాణంలాగా తయారు చేశారు దాన్ని. అంటే ఒక ఆఫీసు, దానికి ఒక వ్యవస్థ, ఒక మనం ఇప్పుడు ఏ యుగంలో ఉన్నామనేది లేదు. ఇంకా వీళ్ళు అవినీతి చేయటం కోసం ఇంకా వెనక్కి వెళ్ళి పుస్తకాలు రాసుకుంటూ, అంటే పుస్తకాల్లో వీళ్ళు చేతిరాతతో రాసుకుంటూ, అంటే వీళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇచ్చేసుకున్నారు. ఓ పక్క ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ఆన్లైన్ అంటూ కంప్యూటర్లు వాడుతూ మరి బీజేపీతో అంటకాగి మరి తెల్లారులేస్తే మోదీ గారు అంత డిజిటలైజేషన్ అంటారు. కూరగాయలు వాళ్ళ దగ్గర నుంచి ప్రతివాడు డిజిటలే. నిజంగా చెప్పాలంటే వాళ్ళు అలాగే చేస్తున్నారు కదండి. మరి ఈయన ఏం చేస్తున్నాడు? ఈ మధుసూదన్ రెడ్డి అన్న ఆయన చేసిన అవకతవకలు విన్నారంటే మనకు కళ్ళు తిరుగుతాయి. ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఆ సంస్థ ఏదైతే ఉందో అదే ఫైబర్ నెట్ లిమిటెడ్, అది పూర్తిగా ఇంటర్నెట్కి సంబంధించినటువంటి. మరి ఇంటర్నెట్ అంటే ఏంటండి కదా మీరు చెప్పినట్టుగా. ఇంటర్నెట్ అంటే ఏంటి అంటే మీరు ప్రజలని ఎలాగ మోసం చేస్తారో అర్థమవుతుంది. మీరు ఎలాగ మీకు నచ్చినట్టుగా మీరు ఏదైనా చేస్తారు. ఇప్పుడు దానికి 2019 నాటికి వాళ్ళకి ఏడాదికి వాళ్ళకి చెల్లించే బిల్లులు 12,08,00,000. వీళ్ళ హయాంలో దాన్ని 48 కోట్లు చేశారు. 48 కోట్లు ఏడాదికి చెల్లించాల్సింది. అందులో ఏం చేశాడు? తన సొంత తమ్ముడిని పెట్టుకున్నాడు. అంటే ఇవన్నీ ఇవ్వడానికి కాంట్రాక్ట్స్ వాటికి సంబంధించి. తర్వాత హెచ్ఆర్లో తనకు సంబంధించిన ఇంకొకళ్ళని పెట్టుకున్నాడు. పెట్టుకుని ఈ తమ్ముడికే సంవత్సరానికి 12 కోట్లు ఇచ్చుకున్నట్టు. నెలకి 1,00,00,000 ఎంతో ఇంకేదో మొత్తానికి అతనికి చెల్లింపులు. మొత్తం 1,299 మంది ఎంప్లాయీస్ అండి. ఇందులో ఇద్దరే పెర్మనెంట్ ఎంప్లాయీస్. మీకు తెలుసా? 1,299 మందిలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు. మిగతా అందరూ కూడా విజయసాయి రెడ్డి చెప్పి, అయితే అవినాష్ రెడ్డి చెప్పిన వాళ్ళు, వాళ్ళ భార్యలు చెప్పిన వాళ్ళు, ఇట్లా వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేసుకుని అసలు మీరు నమ్మలేని నిజాలన్నమాట అందులో. తర్వాత అసలు గౌతమ్ రెడ్డి ప్రస్తావన ఎక్కడా మనకి కనిపించట్లా. అసలు సూత్రధారి ఆయనని మనం వింటున్నాం. ఎవరు మేడం గౌతమ్ రెడ్డి గారు? గౌతమ్ రెడ్డే కదా చైర్మన్ మొత్తం ఫైబర్ నెట్కి. మొత్తం చైర్మన్. ఆల్ రెడ్డీస్ విల్ బి దేర్. మీకు ఏమైనా డౌటా? రెడ్డి తప్ప ఇంకొకటి అక్కడ మీకు కనిపించదు. ఆ సఫిక్స్ ఉంటేనే అక్కడ ఉద్యోగం దొరుకుతుంది. లేదు వాళ్ళ కన్సర్నల్లో ఉంటారనే ఒక ధీమా ఉంటేనే వాళ్ళని తీసుకుంటారు. ఓకే. కాబట్టి ఇప్పుడు మనం చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు ఈయన చేసినవన్నీ కూడా మీరు తీసుకున్నారంటే మీరు అసలు కళ్ళు తిరిగి పడిపోవాలి మనం. అంటే ఈ రకంగా కూడా చెయ్యొచ్చా? మాన్యువల్ విధానంలో లెక్కలు అసలు నిర్వహించటం ఏంటండి? ఈ ఆఫీస్ మూసేయటం ఏంటి? 1299 మందిలో అంటే 1297 మందిని నీకు కావాల్సిన వాళ్ళని ఇవాళ నువ్వు
చేర్చుకున్నాం. ఇంకో సంగతి తెలుసా, ఎప్పుడైతే ఈ ప్రభుత్వం పడిపోయిందో వైకాపా ప్రభుత్వం, వీళ్ళు ఫైల్స్ అన్నీ మాయం చేసేసారట. మీకు అదొకటి ఇంకా ముఖ్యమైన విషయం. అంటే ఇప్పుడు దీనికి ఎవడో జవాబుదారీ అండి? ఇప్పుడు మధుసూదన్ రెడ్డి నేను సస్పెండ్ చేయటం కాదు, అసలు జైలు పాలు చేయాలి ఇవన్నీ. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి చెప్తున్నట్టుగా ఒక్కొక్క శాఖలో వచ్చే అవినీతి అంతా ఇంత ఉండదని డే 1 నుంచి మొత్తుకుంటున్నాం మనం. అదే జరుగుతోంది, ఎక్కడ ఒక్క పిసరు తేడా లేకుండా మనం చెప్పినవన్నీ కూడా ఖచ్చితంగా అలాగే జరుగుతున్నాయి. అంటే వైసీపీ అంటే ప్రజలను మోసం చేసి అవినీతి సొమ్ముని దండుకునే పార్టీ. వీళ్ళు అసలు మొత్తం వీళ్ళ పార్టీ పేరు మార్చేసుకోవాలి. మనం ఆల్రెడీ చెప్పాము అది. కాబట్టి ఇప్పుడు మీరు మధుసూదన్ రెడ్డి విషయం తీసుకుంటే ఇంకా ఎన్ని అక్రమాలు బయటకు వస్తాయో. వాళ్ళు ఒక్కొక్క సెట్ టాప్ బాక్స్కి కూడా వాళ్ళు ఎంతెంత వసూలు చేశారు, వాళ్ళు ఎంత కొన్నారు, వాళ్ళు ఎంత జేబులో వేసుకున్నారు, ఈ లెక్కలన్నీ బయటకు వచ్చాయంటే అసలు ప్రభుత్వం కూడా తెల్లబోతోంది అసలు వీళ్ళు చేసిన అవినీతులు చూసి. కాబట్టి మధుసూదన్ రెడ్డికి సస్పెన్షన్ అనేది ఒక చిన్న పదం అండి అది. వీళ్ళందరూ కూడా డెప్యుటేషన్ మీద వచ్చి, అంటే ఇప్పుడు మీరు గమనించారంటే మొత్తం ఒక్కొక్క శాఖలో మనం తీసుకుంటే అందరూ డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళే. అటు ధర్మారెడ్డి కావచ్చు, వాసుదేవరెడ్డి కావచ్చు, వెంకటరెడ్డి కావచ్చు, ఈ మధుసూదన్ రెడ్డి కావచ్చు, ఇంకా ప్రతి ఒక్కడు డెప్యుటేషన్ మీద రావడం, అది కూడా వాళ్ళు సీనియారిటీ లేకపోయినా కూడా వాళ్ళకి ఇవ్వడం. వాళ్ళందరూ కూడా అంటే అసలు కమ్మ వాళ్ళ మీద పడేడ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆన్సర్ ఇవ్వాలి. ఇంతమంది రెడ్లను పెట్టుకుని నువ్వు ఇంత అవినీతి చేసి నువ్వేంటి చెప్పావు ప్రజలకి? అది కూడా కేంద్ర సర్వీసుల్లో విధుల్లో ఉన్న వాళ్ళని తెప్పించుకుని. మరి బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది అంతకుముందు? ఈ రోజు అంటే తెలుగుదేశం కూటమిలో బీజేపీ ఉంది కరెక్టే, కానీ ఆ రోజు వైసీపీ సపోర్ట్ ఇచ్చినప్పుడు, మీరు అంగీకరించినప్పుడు మరి వీటన్నిటిని మీరు ఎందుకు 5 ఏళ్ళు కళ్ళు మూసుకుని ఉన్నారా? మరి బీజేపీ ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? ఆ రోజు వీళ్ళని కేంద్ర సర్వీసుల నుంచి తీసుకున్నప్పుడు కూడా మరి వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు? అంటే వాళ్ళ స్థాయి కాకపోయినా, వాళ్ళకి సీనియారిటీ లేకపోయినా వాళ్ళని రిలీవ్ ఎట్లా చేశారు? అది. సో ఇవన్నీ కూడా సందేహాలేనండి. కాబట్టి మధుసూదన్ రెడ్డి చేసిన అక్రమాలు చూస్తుంటే సంవత్సరానికి 48 కోట్లు అంటే యావరేజ్న 2019 నుంచి 2024 వరకు ఆల్మోస్ట్ 250 కోట్లు. పోనీ 242 కోట్లు వేసుకోండి. 242లో ఒక ఇద్దరికి మీకు పోనీ శాలరీస్ ఎంత చూసుకున్నా మీకు ఒక 2 కోట్లు వేసుకోండి అంతే. పోతే 240 కోట్లు మీరేం చేశారు అంటే ఇది మనకు కనిపిస్తున్న ఖర్చు, మీరు అది గుర్తుపెట్టుకోండి. ఇంకా కనిపించింది ఎంత ఉంది, ఈ కనెక్షన్స్ ఇవ్వడంలో నీకు వాళ్ళ దగ్గర నుంచి ఎంతెంత వసూలు చేసావు ఇవన్నీ మనకు తెలియదు కదా. ఇంకా అవి కూడా ఉంటాయి వాళ్ళకి, అందులో పర్సంటేజీలు ఇవంతా. సో అవన్నీ కోట్లు ఉన్నాయి, అవన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? జగన్మోహన్ రెడ్డికే వెళ్ళాయా, అవినాష్ రెడ్డికి కూడా వెళ్ళాయా, ఇంకెవరెవరికి వెళ్ళాయి అనేది కూడా బయటకు రావాలి. కాబట్టి ఈరోజు ఈ కేబుల్కి సంబంధించి ఏదైతే జరిగిందో, ఈ ఫైబర్ నెట్కి సంబంధించి ఈ అవినీతి మాత్రం చిన్న అవినీతి కాదండి. అంటే మీరు అనొచ్చు ఏమండి అన్ని వేల కోట్లలో ఇదంతా అని. సో ఈ కొంచెం కొంచెం కలిస్తేనే కదా అన్ని 100 కోట్లు అవుతాయి. సో దేనికి అదే ఇంపార్టెంట్. కాబట్టి ఏది కూడా ఉపేక్షించకూడదండి, ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు. మనం అది తెలుగుదేశం ప్రభుత్వానికి చెప్తాం. ఓకే మేడం, ఇక్కడ ఇంకోటి చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఆ యొక్క అందులో ఏపీఎస్ఎఫ్లు కూడా ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు అదే ఏపీఎస్ఎల్ సంబంధించి వీళ్ళు ఎంత అవినీతి చేశారంటారు? భవిష్యత్తులో వీళ్ళకి ఏ చర్యలు ఉంటాయనుకోవచ్చు? మరి చర్యలు అంటే డెఫినెట్గా ఉంటాయండి. ముందు ఇవన్నీ కూడా వాళ్ళు ఎవిడెన్స్లు ముందు సేకరిస్తున్నారు కదా. ఎవిడెన్స్లు ఉంటే కానీ బాబు గారు మాట్లాడరు, ఎవిడెన్స్లు లేకుండా ఆయన ఏ చర్యలు తీసుకోమని చెప్పరు. కాబట్టి ఎవిడెన్స్లు వాళ్ళందరూ ఇప్పుడు మాన్యువల్ కాబట్టి ఇంకా ఈజీ నన్ను అడిగితే. వాళ్ళు దగ్ధం చేసేసినా ఏమీ ప్రాబ్లం లేదు. ఫైల్స్ అంటే వాళ్ళు కంప్యూటర్ అయితే అన్నీ బయటకు వస్తాయని నిన్న అంబటి రాంబాబు అన్నాడు కదా. ఇప్పుడు అదేంటి పోలవరం ఎడమకాలు పేపర్స్ ఫైల్స్ దగ్ధం చేస్తే దాని ఉంది, కంప్యూటర్స్ ఉన్నాయి కదా, అది పెద్ద విషయమా అన్నాడు. కాబట్టి మరి ఇక్కడ దీనికి ఏం ఆన్సర్ ఇస్తాడు అంబటి రాంబాబు గారు? మరి ఫైల్స్ దగ్ధం చేసేస్తే మరి ఇప్పుడు కంప్యూటర్ లేదు కదా, ఏం చేయాలి? మరి ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలి అంబటి రాంబాబు సలహా ఇచ్చినందుకు. ఇప్పుడు వీళ్ళందరితో పాటు ఆయన కూడా అరెస్ట్ చేస్తే గొడవ వదులుతుంది, ఎందుకంటే పనికిమాలిన స్టేట్మెంట్స్ ఇవ్వకుండా ఉంటారు. ఓకే, ధన్యవాదాలండి. చూశారు కదండి, ఒక చక్కటి విశ్లేషణ అయితే కనకదుర్గ మేడం గారు ఇవ్వడం జరిగింది. మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.